సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో మళ్ళీ క్యాంపింగ్ దగ్గరకు వచ్చేసాం మేము. చూసారు కదా ఈ క్యాంపింగ్ సైట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. ఈ పర్టికులర్గా ఈ సెడార్ హిల్ స్టేట్ పార్క్లో ఉన్న క్యాంపింగ్ ఏంటంటే చాలా ప్రైవేట్గా ఉన్నాయి. లైక్ ఉన్నాయి దగ్గరలోనే అన్నీ, బట్ చుట్టూ చెట్లు మధ్యలో క్యాంపింగ్ సైట్. అండ్ మనం ఇంకొకరిది చూడాలి అంటే లేచి అలా రోడ్డు మీదకి వెళ్తే కానీ ఇంకా వేరే క్యాంపింగ్ సైట్స్ కనిపివన్నమాట. అంత ప్రైవేట్గా ఉంది ఇది. లైక్ మన ఓన్లీ ఫ్యామిలీ వచ్చామంటే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా, లైక్ వేరే వాళ్ళ మ్యూజిక్ మనకు అంత గోల్గా వినిపించకుండా అండ్ వేరే వాళ్ళ చేసేది అంత లైక్ ఏది కనిపించకుండా మన వరకే ప్రైవసీగాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ క్యాంపింగ్ ఫీల్ కూడా బాగుంటుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటాయి. ఇక్కడ ఇలా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేము ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ అయితే వేసేద్దాం అనుకుంటున్నాము. సో క్యాంపింగ్ టెంట్ రెడీ చేసేద్దాం, తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేద్దాం. పోషి నింపాలా? పోషి ఏం చేసింది? పోషి ఏం చేసింది అసలు? పోషి పైన ఎక్కుందా? ఏది యోషి ఏం చేస్తుంది అక్కడ? పోషికి భయం పడుతుందా పైన దిగడానికి? పోషి ఏంది మా దిగచ్చు కదా, అటు నుంచి దిగు, నేను దింపుతారా? రా రా దింపుతారా? రామా అంతే. ఆ రాడ్ పట్టుకో. ఎస్ అంతే. ఇప్పుడు ఒక్కటి కాళ్ళు కింద పెట్టు అంతే. వావ్, నీకు వచ్చేసింది, నువ్వు సూపర్ హీరో. రా దిగు, రా అంతే. ఎస్ అంతే అంతే. ఎస్ ఎస్ ఓకే దిగే ఇంకా దిగే చిన్నగా దిగే. రాదులే, పట్టుకో జాగ్రత్త. ఓకే ఆడుకోండి ఇంకా. సో సెడార్ హిల్ స్టేట్ పార్క్లో పిల్లల ఆటలు చూడండి. క్యాంపింగ్ వచ్చినప్పుడు పొలాలు ఏరుకోవడం అనేది పక్కా అనమాట. ఎందుకంటే ఇలా ఆడ మీరు చూసారంటే క్యాంప్ ఫైర్ ఉంటుంది. క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కానీ లేకుంటే మనం ఏదన్నా వండుకోవడానికి కానీ దేనికైనా కానీ ఆ పొయ్యి మీద పెట్టుకోవాలంటే మనకు పొలం ఉండాల్సింది. సో పొలంలో ఎత్తుకొని ఇలా ఏరుకొని ఇలా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ క్యాంపింగ్ టిప్ నెంబర్ 1. ముళ్ళు ఉంటాయి చూడండి, జాగ్రత్తగా చూసుకొని మనం వాటిని పొలాలు ఇరుసుకోవాలి, తొందరపడకూడదు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసారంటే సాయంత్రం 6-7 అవుతుంది, ఇక్కడ అయినా చీకటి పడలేదు. కానీ మనం చీకటి పడే లోపలే మనం పొలాలు ఏరుకొని రెడీగా పెట్టుకోవాలి, లేకుంటే మాత్రం పురుగు పుట్రా ఎస్ పాము దోము బయటకు పోయి శుభ్రంగా తెచ్చుకొని పొలంలో చేసుకోవడం బెటర్. ఎందుకంటే పొలాలు మామూలు షాపులో అమ్ముతారు చెక్క మొక్కలు, అయినా అలా చేసుకోవాలి. లేకుంటే మీరు కొంచెం మనీ సేవ్ చేయాలంటే $10 ఉంటాయి అన్నమాట. ఇంత లాగు అది ఒక నైట్ సరిపోద్ది. 1 or 2 hours తీసుకుంటే సరిపోద్ది. అది $20 అయింది. అదే ఆ $20 సేవ్ చేయాలనుకుంటే ఇగో పక్కనే మీకు అడవి చాలా ఇస్తుంది, వాటిని తీసుకున్నారంటే అయిపోద్ది. ఉన్న చెట్లని డిస్టర్బ్ చేయకుండా. ఎస్ ఎలాగో ఎండిపోయిన పిల్లలు కాబట్టి తీసుకుని పెట్టుకున్నామంటే డన్. ఎలాగో మన భారతదేశంలో మనం చేసే పని మన పని మనం చేసుకుంటాం. కట్టెలు కొట్టుకోవడం. మీకు వచ్చినప్పుడు ఇలాంటి అతుక్కుంటా ఉంటాయి అన్నమాట. చొక్కాలకి ఆడగంట ఆడ మనం
పొలాలు ఏరేటప్పుడు ఎక్కడేంటే ఏరేటప్పుడు ఏంటంటే అలా తీసుకొని సో భయపడద్దు, కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటాయి, కాకపోతే ఏం కాదు. ఎస్ వాటర్ పీకేస్తే అయ్యే పోతాయి. సో ఇవి చూడండి, సో మొత్తం ఇట్లా పీకేస్తే ఒక్కటి దులిపినా కూడా పోతాయి, కానీ చొక్కా పోగులు లేచిపోతాయి. ఇలా తీసి పక్కన వేసేసుకోవడమే. వీటి వల్ల హామ్ అయితే ఏముండదు, సో భయపడాల్సిన పని లేదు. కానీ క్యాంపింగ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డోంట్ ఫ్రస్ట్రేట్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడమే క్యాంపింగ్. చూడండి, మాకు 4 ముద్దులు దొరికినాయి, భలే ఉన్నాయి. ఎంత ముద్దులు, ఈ ముద్దులను రాత్రి అంతా కాలుతాయి. నడిరేత్రి దాకా కలిసి 12 గంటల దాకా ఇబ్బంది లేకుండా ఉంటాయి మాకు. ఈ ముద్దులు అయితే శుభ్రంగా మాకు అన్ని మ్యాక్సిమం అన్ని కార్యక్రమాలకే సరిపోతాయి. ఇలాంటి ముద్దులు 2 తగిలితే చాలు. నాకు తెలిసి ఉదయం దాకా మడితే వదిలేసి ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ముద్దు ఏమన్నా చుట్టుపక్కల మీకు కనిపిస్తే వదలొద్దు. అమ్మో అంత పెద్ద ముద్దు ఏం కలిద్దులు అనుకోవద్దు. చిన్న చిన్న పొలాలకు జిలుగు పుల్లలు అనుకున్నాయి అంటే ఆటోమేటిక్గా ముద్దు కూడా కలిపోద్ది. సో కాబట్టి ఒక ముద్దు మంచి తగిలిందంటే ఆ తర్వాత సెట్. అది ఏంటో తినేస్తావు మొత్తం? సరే తిని కూర్చొని. అవునా, ఇది తింటావా? ఇవాళ మేము ఫ్యామిలీ జస్ట్ పెద్దోళ్ళ 3 పిల్లలు 2 మేమే వచ్చాం కాబట్టి ఐటమ్స్ పెద్దగా ఎక్కువేం తెచ్చుకోలేదన్నమాట. ఓన్లీ చికెన్, అది కూడా ఎంత, ఇది ఒక 1.5 kg కూడా ఉండదు, తక్కువగానే ఉంటుంది. అంత కేజీ చికెన్, ఇంకా ఒక పైనాపిల్, వాటర్ మెలన్ అంతవరకే తెచ్చుకున్నాం. సో మెంబర్స్ ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువ తెచ్చుకోవాలి, ఎందుకంటే తలా కొంచెం తిన్నా కూడా 4-5 రకాలు తెచ్చుకున్నా కూడా అన్నీ సేల్ అవుతాయి. కానీ 4 ఉన్నప్పుడు ఒక రకమే సరిపోద్ది, ఇన్ని రకాలు అవసరం లేదనమాట. అది మ్యాటర్. బాగా చికెన్కి దట్టంగా మసాలా అన్నీ పట్టించి, చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో, వీటిని గ్రిల్ మీద అలా వేసి అలా ఫ్రై చేసి, బా ఇప్పుడే నోరు ఊరిపోతుంది చెప్తుంటే నాకు. ఇంకా మూన్ వచ్చాక అలా వ్యూ పైకి చూసుకుంటూ ఒక చిన్న సన్న మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటే ఉంటుంది నా సామి రంగా. సో మీరు ఇక్కడ చూసారంటే నైట్ అడవిలో క్యాంపింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, అడవి అంటే అడవి లాగానే ఆ సౌండ్స్, ఒక్క క్షణం అలా నిశ్శబ్దంగా ఉంటాను. చూడండి మొత్తం సౌండ్స్ ఎలా ఉంటాయో, చీకటి పురుగులు, ఆ సౌండ్స్ చూడండి. చూసారు కదా, అడవిలో అలా ఉంటుంది అన్నమాట. సో అడవిలో క్యాంపింగ్ మాత్రం అదిరిపోద్ది, ట్రై చేయండి. మామూలుగా ఇక్కడ ఏంటంటే స్టేట్ పార్క్స్ అంటారన్నమాట. స్టేట్ పార్క్స్ అడవిలా అంటే అడవులు మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి దానికి స్టేట్ పార్క్స్ అని చెప్పేసి పేరు పెట్టి చిన్న చిన్న అడవులుగా మినీ అడవులు ఇక్కడ ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ వాళ్ళు ఆ రాష్ట్రాలు బాధ్యతగా తీసుకొని ఇలాగ స్టేట్ పార్క్స్ మెయింటైన్ చేసి ఇలా మనం క్యాంపింగ్ చేస్తుంటాం కదా, వాటిని ఆ ఫండింగ్ ఏదైతే ఉందో, లైక్ ఈ పర్ నైట్కి మనకి ఇక్కడ $30 పడింది. సో ఈ $30ని వాళ్ళు ఫండింగ్గా తీసుకొని కంప్లీట్గా మనకి ఈ ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. చూడండి, అక్కడ చూడండి కూర్చోడానికి నీడ పట్టుకోదు, ఇంకా పక్కన చెట్లు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ క్యాంప్ ఫైర్ పిట్ ఉంది కదా, అది కూడా వాళ్ళే ఇచ్చారు. మన టెంట్ మాత్రం మనం తెచ్చుకోవాలి. సో ఆ బల్ల కూడా వాళ్ళే ఇచ్చారు, బెంచ్, అక్కడ కూర్చొని తినడానికి కానీ, కూరగాయలు కట్ చేసుకోవడానికి, దేనికైనా కానీ. సో అలాగా, సో కంప్లీట్గా. అండ్ ఇక్కడ చూడండి, ఇదొకటి, ఇదేమో దీని పర్పస్ నాకు తెలిసి హ్యామక్ అనుకుంటా, లేకుంటే లైట్లు అవి తగిలించుకోవడానికి స్టాండ్ పోల్ ఇచ్చారు. సో లైట్లు ఏమైనా తెచ్చుకుంటే లైట్లు తగిలించుకోవచ్చు. వైర్ ఏమో అక్కడెక్కడి నుంచో దూరం నుంచి లాక్కోవాలన్నమాట ఇక్కడికి. సో ఆ లైట్లు ఏమో అవతల పక్క ఉంది, మళ్ళీ చూపిస్తాను కావాలంటే. సో ఇలాగనమాట, ఇది మా టెంట్ సెటప్. సో ఇది మా టెంట్ ఎంట్రన్స్ కంప్లీట్ కాదు బాబు, అక్కడ కెమెరా పెట్టింది కదా, అక్కడ టెంట్ ఎంట్రన్స్ అన్నమాట లోపల పోవడానికి.
ఇదేమో ఫైర్ పెట్టు, పొలాలన్నీ ఇందాక ఏరియా అనమాట. సో చాలా పెద్దది అనమాట. $30కి మేము ఇప్పుడు దాకా చేసిన క్యాంపింగ్లో నేను ఇప్పటికీ సుమారు ఒక 30-40 క్యాంపింగ్ చేసి ఉంటాను. దీంట్లో ఉన్న వాటన్నిటిలో పెద్ద క్యాంపింగ్ సైటు అండ్ చదునుగా నీట్గా రెడీ చేసింది ఇదేనమాట. అంతేకాకుండా బాగా నీట్గా కరెక్ట్గా చెట్లు పెంచి వాటన్నిటిని క్లీన్గా చదునుగా చేసి ఇచ్చి మెయింటెనెన్స్లో నెంబర్ 1 మెయింటెనెన్స్ ఇది. టెక్సాస్లో ఉన్న సెడార్ హిల్ స్టేట్ పార్క్ మెయింటెనెన్స్ ఈజ్ ఆసమ్. యా, మీరు ఖచ్చితంగా ఇలా క్యాంపింగ్ అయితే నైట్ ఫుల్ మూన్ నైట్ ట్రై చేయంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి పైన ఫుల్ మూన్ నైట్ ఉంటే అసలు స్టార్స్ కానీ అసలు అదిరిపోద్ది, ఎంజాయ్ అదిరిపోవచ్చు. యా, చూడండి మా వాళ్ళు రెస్టారెంట్కి పోయి ఆ వేలో అలా వస్తున్నారు దూరం నుంచి. అరేగా వస్తున్నారు. నీకు భయం వేస్తుందా? ఎందుకు మా బొబ్బ వాళ్ళ ఇప్పుడే తినేసి బొబ్బుందులే. చికెన్ తింటాం. చికెన్ 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 చేయడానికి సూపర్ ఉంది. ఇప్పుడు జాన్వి ఎలా ఉందమ్మా? నాకలా చెప్పు, ఎలా ఉంది? మన ప్రేక్షకులకు చెప్పు, ఎలా ఉంది చెప్పు. వాళ్ళకి మీ ఫ్రెండ్స్ చెప్పు. ఎక్కడమ్మా మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? దీంట్లో ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పు వాళ్ళకి. చాలా బాగుందా? వాళ్ళు కూడా ఇలా ఉడకబెట్టుకుని తినచ్చా? ఇలా ఉడకబెట్టుకుని తిని చాలా బాగుందా? అవునా? ఎందుకనమ్మా నీకు నిద్ర వస్తుందా? ఎందుకని నచ్చలేదు? నిద్ర వస్తుంది బాగా. కేక్ బనానా ఇది తినేప్పటికీ ఆకలిగా లేదు. పైనాపిల్ ఎలా ఉంది జాన్వి? జాన్వి ఎలా ఉంది పైనాపిల్? బాగాలేదా? జోష్వి నీకు అదిరిపోయిందా? ఓకే సూపర్. పైనాపిల్ క్లీనింగ్ హ్యాక్. సో గ్రిల్ ఈ విధంగా పాడైపోయినప్పుడు చికెన్తో సో ఈ విధంగా పైనాపిల్, ఎలాగో పైనాపిల్ని మనం బార్బిక్యూలో చేస్తాం కాబట్టి పైదాన్ని ఏదైతే ఉందో ఇలా వాడుకున్నామంటే వేసే ముందు అదిరిపోద్ది. సో మొత్తం క్లీన్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ అ పైనాపిల్ క్లీనింగ్ హ్యాక్. మొత్తం క్లీన్ చేసేసుకో ఇలాగా. సో దిస్ ఈజ్ అ పైనాపిల్ క్లీనింగ్ క్యాంపింగ్ హ్యాక్. ఇదిగోండి మనం ఉంటున్న క్యాంపింగ్ సైట్ నెంబర్ 193. అండ్ ఇక్కడ చూసారంటే మీరు పవర్ సాకెట్లు ఉంటాయి అనమాట. ఇది ఆర్వీ సైట్ వాటికి ప్లగ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ప్లగ్స్ అవి. ఇటు పక్క చూసారంటే వీటిలో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్నవి. సో ఇదనమాట ఎలక్ట్రిసిటీ. అండ్ అదిగోండి అక్కడ వాటర్ సోర్స్ అది. సో మనం ఇక్కడ పార్క్ చేసుకున్న దగ్గర ఇలా ఈ బాక్స్ ఉంటుంది. సో వాటిలో మనం వైర్లు పైకి లేపేసి ఆ వైర్లు వాటిలో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది మ్యాటర్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి వ్యాలిడ్ పర్మిట్ రిక్వైర్డ్ రిజర్వ్డ్ 193 అండ్ దాట్స్ అవర్. చూడండి ఈ ఆర్వీలు నైట్ వాళ్ళు లైట్లు బాగా వేసుకున్నాయి, బాగా సెట్ చేసుకున్నారు. ఇదిగో వాష్రూమ్స్. ప్రిమిటివ్ క్యాంప్ సైట్స్ విత్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అని FPE 3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేశాను నేను. P ఎక్కువ ఉన్నాయి, F ఏమో ఎక్కడో 1 అరా ఉన్నాయి, E కూడా 2-3 ఎక్కువ లేవు. అంటే ఏంటి
డిఫరెన్స్ ఆ మూడిటికి? ఫుల్ హుక్అప్ అంటే లైక్ కంప్లీట్ ఆర్వీస్ అని పెట్టుకోవడానికి, దానికి వాటరు, ఇంకా ఎలక్ట్రిక్ సోర్స్ అండ్ ఇంకా మిగిలిన లైక్ నార్మల్ వాటర్ ట్యాప్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ ఎలక్ట్రిక్ అంటే ఓన్లీ వాటర్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ ఈ ప్రిమిటివ్ అంటే ఓన్లీ వాటర్ కూడా ఉండదు. సో ఓన్లీ ఎకనామికల్ ఎకో ఫ్రెండ్లీ వాష్రూమ్స్ ఉంటాయి. నాకు ఇలాగా మంచి వాష్రూమ్స్ ఉండవు అనమాట. సో అలా అనమాట. సో లేదు, ప్రిమిటివ్ అయితే $10, ఫుల్ హుక్అప్ అయితే $30, ఎలక్ట్రిసిటీ అయితే $25. సో ఇప్పుడు మంది $30. ఎస్, ఎందుకంటే కొంచెం అన్నీ బాగా మెయింటైన్ చేస్తారని, లైక్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాష్రూమ్స్ అన్నీ బాగా నీట్గా మెయింటైన్ చేస్తారని తీసుకున్నాం. అండ్ ఇక్కడ బెస్ట్ ఉంది. ఎస్ చూడండి, మనం ఇప్పుడు ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. అర్ధరాత్రి అడవిలో ఈ చీకటి మార్గంలో నడిచిపోబోతున్నాము. చూడండి, మన ఈ రెస్ట్ రూమ్స్ అలా బ్యాక్ ఉంటాయి ఆడ ఉన్న దగ్గర. సో ఇలాగా మధ్యలో వేరే ఇలా ఇది షార్ట్ కట్ వేరే అన్నమాట. కొంచెం భయంకరంగానే ఉంటుంది. మామూలుగా రోడ్ వే ఉంది, అలాగే ఈ షార్ట్ కట్ వే ఉంది. షార్ట్ కట్ వే అయితే సింపుల్గా 100 మీటర్స్ వెళ్ళిపోవచ్చు. అదే రోడ్ వే అయితే నాయన మధ్యలో సైడ్ ఈ గ్యాప్లోనే కూడి పెట్టేసినాయి. సో ఇదేగా ఇలా వెళ్ళామంటే ఈ మధ్యలో మన ఇందాక వచ్చిన ప్లే ఏరియా. సో ప్లే ఏరియా వచ్చిందంటే నేను పక్క నుంచి ఇలా వెళ్ళచ్చు. ఇదిగోండి మేము ఇక్కడ చూడండి, ఇవాళ చూడండి ఫుల్ మూన్ ఉంది, మామూలుగా లేదు. కానీ మేఘాలు అడ్డు వచ్చినాయి ఇప్పుడు, కొంచెం మేఘాలు వచ్చినాయి, కాకపోతే సూపర్ ఉంది. సో లెట్స్ గో టు అవర్ క్యాంప్ సైట్. అయ్యో అర్ధరాత్రి ఇలాగా పని ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా నడవాలి, అన్నీ చూసుకొని ఇక్కడ ఎటువంటి ఏమీ లేకుండా. సో మా క్యాంప్ సైట్కి వచ్చేసాం. క్యాంప్ సైట్ అండ్ ఇదిగో మన పొయ్యి. మేము ఇలా క్యాంపింగ్ వచ్చినప్పుడు ఆడ పండుతాం, ఏడ వండుతాం, ఏడ తింటాం, ఆడ ఆడతాం. అదనమాట మా పని. బాటిల్లో చేసుకున్న మజ్జిగ. సో ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. చూడండి, మనం ఇందాక వేసిన ముద్దులు ఆల్మోస్ట్ ఇంకొక గంట కూడా వస్తాయి ఈజీగా. సో అందుకనే 2 పెద్ద ముద్దులు పట్టుకున్నారంటే ఈజీగా అయిపోద్ది, అదనమాట. సో ఓకే, ఇంకా నైట్ అయిపోయింది. మా వంట కార్యక్రమాలు, ఆత్మారాముడు శాంతించే కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా పవలింపు సేవ టెంట్లోకి.